గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వెర్నియర్ హైట్ గేజ్ గురించి మీకు ట్రేడ్ ప్రాక్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, లెట్ స్టార్ట్. ఓకే, మీకు ఇప్పుడు మనకి ఇక్కడ మన స్కిల్ సీక్వెన్స్ ఏంటంటే మార్కింగ్ విత్ ఏ వెర్నియర్ హైట్ గేజ్, రైట్? సో మనకు ఆబ్జెక్టివ్స్లో ఇచ్చాడు మార్క్ విత్ ఏ వెర్నియర్ హైట్ గేజ్. ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఇచ్చాడు, రైట్? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ వెర్నియర్ హైట్ గేజ్ అంటున్నాడు. ఓకే, వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ ద వెర్నియర్ హైట్ గేజ్ ఈజ్ టు స్క్రైబ్ లైన్స్ ఆన్ ద వర్క్ పీస్ టు నో హైట్స్. అంటే ఏమంటున్నాడు అంటే ఈ యొక్క వెర్నియర్ హైట్ గేజ్ యొక్క సహాయం ద్వారా మనం ఏదన్నా ఒక డయామీటర్ వర్క్ పీస్ని మనము దాని యొక్క హైట్ చెక్ చేయొచ్చు అంటున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ యొక్క ఫ్లాట్ వర్క్ పీస్ తీసుకుందాం, రైట్? ఈ యొక్క ఫ్లాట్ వర్క్ పీస్ ద్వారా మనము ఈ యొక్క సర్ఫేస్ ప్లేట్ పైన మనం ఫిక్స్ చేసి మనము దీని యొక్క హైట్ ఎంత ఉందో మనము మెజర్ చేయవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్లో మనము ఎప్పుడైతే మనము ఈ యొక్క స్క్రైబర్ని ఎప్పుడైతే ఈ పాయింట్లో టచ్ చేస్తామో అప్పుడు ఈ అడ్జస్టబుల్ స్క్రూని మనము టైట్ చేసిన తర్వాత ఈ యొక్క రీడింగ్ చూసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క హైట్ ఎంత ఉందో మనము ఈ యొక్క వెర్నియర్ హైట్ గేజ్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్, హౌ టు యూజ్ ఏ వెర్నియర్ హైట్ గేజ్ అని చెప్తున్నాడు, రైట్? ద హైట్ గేజ్ స్క్రైబర్ మస్ట్ బి చెక్డ్ అగేన్స్ట్ ద రిఫరెన్స్ సర్ఫేస్ టు కన్ఫర్మ్ వెదర్ ద జీరో ఆఫ్ ద వెర్నియర్ coincides with the zero of the beam scale when the scriber contacts the reference surface అని చెప్తున్నాడు. మనకి ఫస్ట్లో ప్రతి ఒక్క డయామీటర్ కానీ ప్రతి ఒక్క హైట్ కానీ మనం మెజర్ చేయాలి అంటే ఈ యొక్క సర్ఫేస్ ప్లేట్ ఏదైతే ఉందో ఇది మన రిఫరెన్స్ ప్లేట్ అని చెప్తున్నాడు. ఓకే, మనం ఇక్కడ నుంచి రిఫరెన్స్ అనేది ఈ యొక్క హైట్ గేజ్ యొక్క సహాయం ద్వారా తీసుకోవడం జరుగుతుంది, రైట్? మనము రిఫరెన్స్ చెక్ చేయాలి అంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క స్క్రైబర్ని ఈ యొక్క రిఫరెన్స్ పాయింట్లో ఎప్పుడైతే కాన్సైడ్ చేస్తామో అప్పుడు మనము ఇక్కడ జీరో చేసుకోవడం జరుగుతుంది, రైట్? జీరో. ఇప్పుడు ఇది ఈ రిఫరెన్స్ ప్లేన్ నుంచి మనము హైట్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది మన రిఫరెన్స్ సర్ఫేస్, రైట్? నెక్స్ట్ పాయింట్లో మనకి ఇచ్చాడు చెక్ ఫ్రీ మూమెంట్స్ ఆఫ్ ద స్లైడింగ్ యూనిట్. అంటే ఈ ఏదైతే సర్ఫేస్ ప్లేట్ ఉందో మనం ఎప్పుడైతే ఒక లైన్ స్ట్రైక్ చేస్తామో ఇలాగా మనకి స్లైడింగ్ అనేది ఫ్రీ మూమెంట్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మేక్ షూర్ దట్ ద వర్క్ పీస్ హ్యాస్ నో బర్ అండ్ హ్యాస్ బీన్ ప్రాపర్లీ క్లీన్డ్. ఇప్పుడు ఏదైతే మీకు వర్క్ పీస్ చూస్తున్నారో ఈ వర్క్ పీస్లో మనకి ఏదైతే ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ అనేది ఈ ఎడ్జ్లో బర్స్ అనేటివి ఉండకూడదు. ఇన్ కేస్ ఒకవేళ బర్స్ ఉన్నట్టయితే ఈ యొక్క టిప్ అనేది డ్యామేజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్, వర్క్ పీస్ నెసెసిటీస్ క్లాంపింగ్ ఆన్ ద యాంగిల్ ప్లేట్ ఇఫ్ థిన్ అప్లికేషన్ ఆఫ్ ద మార్కింగ్ మీడియా షుడ్ బి లైట్, థిన్ అండ్ ఈవెన్, రైట్? ఇప్పుడు మీకు ఇంకొక వర్క్ పీస్ చూపిస్తాను, రైట్? ఈ వర్క్ పీస్లో మీకు నేను మార్కింగ్ మీడియా చాక్ అప్లై చేశాను. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క వర్క్ పీస్ను మనం ఈ యొక్క యాంగిల్ ప్లేట్ యొక్క సహాయం ద్వారా దీనికి సపోర్ట్ చేసి మనము లైన్స్ అనేటివి డ్రా చేయడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ పాయింట్లో మనకి కీప్ ద వెర్నియర్ హైట్ గేజ్ బేస్ ఫార్మ్లీ ఆన్ ద సర్ఫేస్ ప్లేట్. ఈ వెర్నియర్ హైట్ గేజ్ అనేది ఈ యొక్క బేస్ ఈ యొక్క సర్ఫేస్ ప్లేట్ మీద కరెక్ట్గా కూర్చుందా లేదా అనేది చూసుకోవాలి మనం. ఓకే, హోల్డ్ ద స్క్రైబర్ ఎట్ అన్ యాంగిల్ టు ద వర్క్ పీస్ అండ్ పుల్ ద కార్నర్ ఆఫ్ ద స్క్రైబర్ అక్రాస్ ద వర్క్. ఎప్పుడే కానీ మనము ఈ యొక్క వెర్నియర్ హైట్ గేజ్ ద్వారా ఒక లైన్ స్క్రైబ్ చేయాలి అంటే డైరెక్ట్గా ఇట్లా మనం ఎప్పుడు డ్రా చేయకూడదు, ఇంక్లైన్లో డ్రా చేయాల్సి వస్తుంది, రైట్? ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఎండ్ ఏదైతే ఉందో ఈ ఎండ్ ద్వారా మనం డ్రా చేయవచ్చు అని చెప్తున్నాడు. ఇది ఇంక్లైన్ అనమాట. ఓకే, ఎప్పుడే కానీ డైరెక్ట్గా 90 డిగ్రీస్లో మనము ఎప్పుడు కానీ దీన్ని లైన్ డ్రా చేయకూడదు అని చెప్తున్నాడు. ఓకే, డు నాట్ అలౌ ద బేస్ టు లిఫ్ట్ అని చెప్తున్నాడు.
ఎప్పుడైనా మనము మార్కింగ్ చేసేటప్పుడు ఈ యొక్క బేస్ని మనము ఎప్పుడే కానీ లిఫ్ట్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఓకే, రైట్. Do not apply too much pressure to peel off metal from the workpiece. This will avoid damage to the scriber point. ఎప్పుడైతే మనము ఈ యొక్క స్క్రైబర్ పాయింట్ ద్వారా మార్క్ చేస్తున్నామో మనం ప్రెషర్ అనేది నార్మల్గా అప్లై చేయవలసి వస్తుంది. ఇన్ కేస్ మనము ఎక్కువ ప్రెషర్ అప్లై చేసినట్టయితే ఈ టిప్ డ్యామేజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి scribe first all lines dimensions in one direction, secondly scribe lines another direction, right? For example, ఇది మనకి ఒక రైట్ 50 mm ఉంది అనుకుందాం. ఓకే, 50 mm అంటే ఒక పోర్షన్ ఆఫ్ చేస్తే దీంట్లో 25 mm, రైట్. ఒక 25 mm హారిజాంటల్ డైరెక్షన్లో ఒక లైన్ డ్రా చేశాను. ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్లో మనము వర్టికల్ డైరెక్షన్లో ఇంకొక లైన్ డ్రా చేసుకుంటాం, రైట్. ప్లేస్ ద వర్క్ ఎట్ 90 degrees, scribe the lines to the work. Job surfaces must be finished flat, smooth, avoid lifting during marking. ఎప్పుడైతే మనము లైన్ డ్రా చేసినప్పుడు ఈ యొక్క బేస్ అనేది ఎప్పుడు కూడా పైకి లేవకుండా ఉండవలెను అని చెప్తున్నాడు, రైట్. ఓకే, మనకి నెక్స్ట్ పాయింట్లో ఇచ్చాడు, మనకి ప్రికాషన్స్ ఇచ్చాడు టు గెట్ ఎగ్జాక్ట్ లైన్స్. ఓకే, మనకు ఎగ్జాక్ట్ లైన్ డ్రా చేయాలంటే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఓకే, ఎన్ష్యూర్ ద స్క్రైబర్ పాయింట్ ఈ షార్ప్ ఆల్వేస్. ఇప్పుడు మీకు ఏదైతే ఈ పాయింట్ ఏదైతే కనిపిస్తుందో ఈ పాయింట్ని మనము స్క్రైబర్ పాయింట్ అని అంటాము, రైట్. ఓకే, షార్పెన్ ఓన్లీ ద ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఆఫ్ ద స్క్రైబర్ పాయింట్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఇంక్లైన్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఈ పోర్షన్ వరకు ఇంక్లైన్ కనిపిస్తుంది. ఎప్పుడే కానీ ఈ పాయింట్ని మనము గ్రైండ్ చేయవలేను అని చెప్తున్నాడు, రైట్. ఓకే, ఓన్లీ ఈ స్క్రైబర్ పాయింట్ మాత్రమే మనము గ్రైండ్ చేయాలి అని చెప్తున్నాడు. ఇన్ కేస్ మనము ఒకవేళ ఇది మన ఓన్గా చేయాల్సి వస్తే మనము ఇన్స్ట్రక్టర్ని ఖచ్చితంగా అడిగి ఈ యొక్క పాయింట్ని గ్రైండ్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. సీ యూ సూన్.